ఈ మధ్యన అన్నారు ఒకటి, ఎందుకంటే చిరంజీవి గారు పాప ఆయన కొంచెం ఆయన బతిలాడుకుంటారు ఏంటని. ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. నేను చెప్పాను ఆయన మంచి మనసే, ఆయన అలా బతిలాడుకుంటారు. పాప ఏం చేస్తాం. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే సినిమా థియేటర్కి ఆడియన్స్ని రప్పించటానికండి మేము ఎక్స్ట్రాగా కొన్ని ఫీడ్స్ చేయాల్సి వస్తుందండి, ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. ఆ విజువల్ ఇంపాక్ట్ కోసంగా, ఆ విజువల్ స్పెక్టాక్యులర్ కోసంగా. అది పెట్టితేనే కానీ జనాలు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అనే మూడ్లో లేరండి. ప్రభుత్వాలకి అధికారాన్ని పరిమితం చేయాలి. అపరిమితం అధికారం ఉంటే అర్ధరాత్రి గొడుగు పట్టుకున్నాడంట ఇలాంటి వాడు అక్కడ. అందుకని మనం వీళ్ళకి అంత భయపడకూడదు. నేను ఎందుకు చెప్తున్నా, నేను గొడవ పడ్డానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళకి అందరికీ జస్ట్ విత్ ఇన్ నో టైం మా సినిమాలు రిలీజ్ అయిన వారానికల్లా వాడి చేతిలోకి మా సినిమా వచ్చేస్తుంది, వాడి ఇంటి టీవీలోకి మా సినిమాలు వచ్చేస్తున్నాయి. అరే ఒక వారం ఆగితే ఇంట్లో చూసుకోవచ్చు కదా ఓటీటీలో, ఇక్కడ ఎందుకంటే థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే పరిస్థితి. అండ్ అలాగే పైరసీ అనేది ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి పెద్ద గొడ్డలి పెట్టు. అండ్ ఇవన్నీ కూడా అధిగమించి మేము సినిమాలు తీయాలి అని అంటే కనుక ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఆ ఖర్చుకి ఎంతో రెవెన్యూ కూడా ఎక్స్పెక్ట్ చేయటం అన్నది ఇది సర్వసాధారణం అండి. ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడొద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు, ఈ దేశం మన హక్కు ఇది. చెప్పండి అందరికీ. ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. నేను మీ తరపున చెప్తున్నా, మీరు చెప్పండి. ఆ సన్నాసికి చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకొని చిత్రపరిస్థితి వదిలేయమని చెప్పండి. మీరు అనుకోవచ్చు అన్న మన సినిమా, మిగతా సినిమాలు మన సినిమాల పరిస్థితి అంటే మనల్ని ఎవరు రాయలేదు అక్కడ.